హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ చింగ్స్. సో ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే ఇది లాండ్రీ వీడియో అనమాట. సో మేము యూఎస్ వచ్చాక నేనైతే ముందున్న ఇంట్లో అన్ని దగ్గర లాండ్రీ అయితే ఉండేది, బట్ ఇల్లు చేంజ్ అయ్యాక అయితే లాండ్రీ అయితే అస్సలు లేదు. బయటికి వెళ్ళి చేసుకోవాలన్నమాట. సో బయటికి వెళ్ళి లాండ్రీ ఎలా చేసుకుంటామనేది చూద్దాము. ఇప్పుడు లాండ్రీకి వెళ్ళాలంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది అవసరం. సో మేము మా కార్లో వెళ్తున్నాము. మా లేన్లో మొత్తం కార్లు ఇట్లా లైన్గా పార్కింగ్ చేసి అయితే పెట్టేసినారు. ఎందుకంటే ఇట్లా మనకి సపరేట్ పార్కింగ్ లాట్స్ ఉంటాయి, కానీ దానికి మస్తు పైసలు పెట్టాలి మనము. సో ఇట్లా ఇళ్ళ ముందు కార్లు పెట్టేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. మధ్య మధ్యలో క్లీనింగ్ చేసేటప్పుడు మనం కార్లను తీయాలి. అండ్ నో పార్కింగ్ లో పెట్టినామంటే గట్టిగా మనకైతే టికెట్ పడిపోతుంది అనమాట. అట్లా నా ఫ్రెండ్కి అయితే మస్తు సార్లు టికెట్ అయితే పడిపోయింది. మా ఇంటి ముందు పార్కింగ్ ఉంది, కానీ మా ఇంటి కిందలో కావాలి అని పైసలు కట్టి మరి కార్ని అయితే పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు మనం జల్దీ కిందికి అయితే వెళ్ళిపోదాము లాండ్రీ చేయడానికి. ఆల్రెడీ 8 o'clock అయితే అయిపోయింది మనకి. సో నా ఫ్రెండ్ అయితే నా బ్యాగ్ మోసుకుంటూ కిందికి వెళ్ళిపోతున్నాడు. కింద అయితే చాలా చీకటిగా ఉంది. మేము ఫస్ట్ టైం కార్లో వెళ్ళాలా నడుచుకుంటున్నామా అనే డిస్కషన్లోనే టైం మొత్తం వేస్ట్ చేసినాం. అయితే మొత్తానికి అందరం కలిసి కార్లో వెళ్దామని అయితే డిసైడ్ చేసేసుకున్నాము. ఎందుకంటే బయట మస్తు చల్లగా ఉంది, మళ్ళీ జలుబు చేసేస్తుంది, మళ్ళీ హాస్పిటల్ ఇలాంటివన్నీ కిరికిరిలు అయితే అవుతుంటాయి. దాని బదులు కార్లో వెళ్ళడం బెటర్ అని అయితే అనుకుంటున్నాము. అండ్ బయట చూస్తే మస్తు చీకటిగా అయితే ఉంది. మనదేదో స్ట్రీట్ లైట్ల వల్ల కనిపిస్తుంది, కానీ ఆల్రెడీ అప్పటికి 8 o'clock అయితే అయిపోయింది కదా. సో 8 o'clock ఇండియాలో అయితే నేను అసలు బయటికి పోయేదాన్ని కాదు. ఆఫీస్కి అట్లా పోయేసి ఇట్లా ఉరికొచ్చేసాను ఇంటికి. ఇప్పుడు యూస్ వచ్చాక 8 అయింది, 12 గంటల రాత్రి కూడా మంచిగా బయట తిరుగుతున్నాను నేనైతే. సో ఇప్పుడు మన బుజ్జి కార్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఆ బుజ్జి కార్ మా ధను కార్ అనమాట. నాకు ఏ అవసరం ఉన్నదని ఆ కార్ మమ్మల్ని మస్తు సేవ్ అయితే చేసేస్తుంది ఇక్కడ యూఎస్ఏలో. ఎందుకంటే ఈ గల్లీలకి పక్క గల్లీ పోనీకి కూడా 1000 రూపాయలు అడుగుతాడు. అదే మన అక్కడైతే 2000 మన ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ పోనీకి ఇండియాలో అయ్యేది, బట్ ఇక్కడ పక్క గల్లీ పోనీకే 1000 రూపాయలు అంటారు వీళ్ళు. సో మేమైతే కార్లో ఎక్కేసినాము. మా లాండ్రీ అయితే మస్తు దూరం కూడా ఏం లేదు, దగ్గరలోనే ఉంది. అంటే ఒక 2 గల్లీలు దాటినాక 2 లేన్లు దాటినాక అయితే మా లాండ్రీ అయితే వచ్చేస్తుంది. బట్ స్టిల్ చలికి ఓర్చుకోలేమనేది కార్లో పోతున్నాము. నా ఫ్రెండ్స్ అయితే మస్తు చేస్తూనే ఉంటారు, మేము నవ్వుతూనే ఉంటాం కార్లో. వాడు హీటర్ లేదని అక్కడ అరుస్తూనే ఉన్నాడు. వాడు మేమేం చేస్తాం, మధ్య మధ్యలో అయితే అట్లా లైట్ ఫోకస్ ఇట్లా ముఖం మీదకి ఇట్లా కొట్టుకుంటూ పోతున్నారు అనమాట కార్లో. అది మనకి వీడియోకి కొంచెం ఏమంటారు ప్లస్ పాయింట్ లెక్కనే ఉంది. నేను జర మా కార్లో లైటింగ్ ఆన్ లేకపోయినా కానీ జర మంచిగానే కనిపిస్తున్న కార్లో. సో నేనైతే నా 2 దోస్తులతోనైతే లాండ్రీకి వెళ్ళిపోతున్నాను. పక్క గల్లీలోనికే మా షోకులు అయితే చూసినారా ఎంత గలీజ్గా నవ్వుకుంటూ పోతున్నాం మేమంతా. అదొక ఫన్నీ మూమెంట్ అబ్బా. మంచి దోస్తులు దొరికితే మనకైతే ఇక్కడ యూఎస్లో. పక్క గల్లీకి 2-3 సిగ్నల్ అయితే వేసేసారు మమ్మల్ని పోనీయకుండా. ఇంకా మేము ఏం మాట్లాడుతున్నామో గుర్తులేదు ఆ వీడియోలో. దేని గురించి అయితే టాపిక్ నడుస్తుంది మాకు ఇక్కడ. అట్లా ఒక తాత ఒక లైట్ అయితే వేసింది ఆ వీడియోలో, నా ముఖం మీద మంచిగా కనిపిస్తుంది కదా. సో ఇంకెంతసేపు అని నేనైతే వాళ్ళ బుర్రలు అయితే తినేసేస్తున్నాను. ఎందుకంటే లాండ్రీ ఇంకొస్తలేదు. నేను జల్దీ బట్టలు వేసేసి ఇంటికి పోయి ఫుడ్ తినాలని. మనకు ఫుడ్ అంటే బాగా మస్తు పిచ్చి కదా. సో అందుకే ఫుడ్ గురించి ఆలోచనలంతా ఉన్నాయి నా ఇంట్లో. చూద్దాం. నా వాయిస్ అయితే బాగుంటుంది, కానీ ఎందుకో క్యూట్గా స్వీట్గా ఈ బుజ్జి బుడంకాయ యొక్క వాయిస్ వాడదామని అయితే నేను అనుకున్నాను. ముద్దుగా ఉంది. సో ఈ యొక్క వీడియో ఈ వాయిస్తో కానిచ్చేద్దాం మనం అయితే. సో లైట్లు అయితే ఆగిపోయినాయి. ఐ గెస్ నాకు లాండ్రీ దగ్గరికి అయితే నేను వచ్చేసిన. అట్లనే కనిపిస్తుంది, 9 చూస్తున్నాను ఆ వీడియోలో. వచ్చిందా అనుకుంటూ. ఇప్పుడు చూస్తే మనము మన లాండ్రీ బయట చూద్దాం ఎట్లుంది ఏంది అనేది. లాండ్రీ మ్యాట్ అని ఉంది ఇక్కడ మనకైతే రెడ్ బోర్డులో. డ్రాప్ ఆఫ్ యువర్ సర్వీస్ లాండ్రీ మ్యాట్ అని అయితే ఉంది. నేను కార్ పార్కింగ్ చేసి ఇక్కడైతే కార్ పార్కింగ్ ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడంతా లాండ్రీ వాళ్ళు పెట్టుకోనికే ఉంది. సో పైసలు కట్టే అవసరం లేదు. జల్దీ పార్కింగ్ చేసేసి లోపలికైతే కూడా మన దోస్తు దొరుకుతూనే ఉన్నాడు. నా బ్యాగ్ వేసుకొని లోపలికి. నాకంటే జల్దీ ఆడుతుంది బట్టలు మీద వేసి ఇంటికి వెళ్ళిపోవడం. సో అది నన్ను ఏదో తిట్టింది, అందుకే నేను నవ్వుతూనే ఉన్నాను. సో మొత్తం హాయ్ గైస్, ఇప్పుడు అయితే మనం లాండ్రీ మ్యాట్ లోపలికి అయితే వచ్చేసినాము అని అయితే నేను ఆ వీడియోలో చెప్తున్నాను. మీకు అనిపిస్తుంది నేను వచ్చినట్టే, కానీ ఫార్మాలిటీకి అయితే చెప్పాలి కదా, అందుకే చెప్తున్నాను. చూడండి లాండ్రీ మ్యాట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది.
ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా నా ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఎన్ని పైసలు అయితే ఏంది, ఎట్లా పెట్టాలా, డిటర్జెంట్ ఎంత వేయాలా, మన పైసలు పెట్టాలా, ఇక్కడ మనకి ఆ కార్డ్ లోకి అయితే నేను పైసలు అయితే లోడ్ చేసేస్తున్నా. క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్ క్రెడిట్ కార్డ్ నుంచి మనీ అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. పాపం వాడి క్రెడిట్ కార్డ్ పెట్టిన నేను అక్కడ వాడే బిల్ పే చేస్తున్నాడు అక్కడ. ఎంత వేసినా అంటే అప్పుడు నేను ఒక $10 ఎంతనో వేసినా దాంట్లోకి. ఈరోజు చూపిస్తున్నారు ఎట్లా అయిందని. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళతో 2-3 సార్లు వచ్చినారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎట్లా చేయాలా ఏంటి అన్నది. నేనైతే కార్డు కూడా ఉల్టా పెడుతున్నాను, ఇంకా జాబ్ క్రెడిట్ కార్డ్ నా కార్డు ఎప్పుడు లేదు. ఇక్కడ కార్డులన్నీ పొడుగులు ఉన్నాయి. మన ఇండియాలో అయితే ఇట్లా ఉంటాయి కదా, ఇక్కడ పొడుగులు ఉంటాయి, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి మనకి. అంటే కార్డు కూడా అట్లనే పెడతాం అనుకో మన ఇండియాలో కూడా. సో ఇది వచ్చేసి లాటరీ అన్నమాట. మనము మన దగ్గర సెన్స్ క్వార్టర్స్ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి ఆ గల్లకట్టలో వేస్తే మనకి అన్ని కాయిన్స్ అట్లా అరేంజ్ చేసి చూపిస్తున్నారు కదా. ఇదంతా ఏమంటారు, వాళ్ళ పెద్ద ఆట అన్నమాట. ఒక్క కాయిన్ వేసి 2 పడతాయి కానీ మనకు ఆ నోట్లు పడ్డ రోజే లేదు. నేను 2సారి ట్రై చేస్తున్నాను, అక్కడ క్వార్టర్ కాయిన్ వేస్తున్నాను. అలా వేసినప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. మన చేతులు దాన్ని చేసి ఎగ్జాక్ట్ లొకేషన్లో నేను పెట్టినాను అనుకో, ఆ కాయిన్ దీని మీద పడి ఇంకొక కాయిన్ ఇట్లా ముందుకు నూకుతుంది అనమాట. అట్లా నూకినప్పుడు ఆ కాయిన్ ఇంకొక దాన్ని పుష్ చేసి ఎండ్లో ఉన్న కాయిన్ కింద గల్లబెట్టలో పడుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఒక కాయిన్ అయితే వేసిన అడ్జస్ట్మెంట్ చేసి ఇప్పుడు వెయిట్ చేస్తున్నా ఏ కాయిన్ నూకుతుంది అని. చూడు ఇప్పుడు నా దోస్త్ చూపిస్తాడు కాయిన్స్ ని ఎట్లా మూవ్ చేస్తున్నారని. ఈ పిల్లగాడు అయితే అడ్డంగా ఉన్నాడు, జరుగుతలేడు. మళ్ళీ కాయిన్ వేసిన, ఎందుకంటే ఇది ఏమీ మూవ్ అవ్వలేదు. సో మూవ్ అవ్వలేదు, కాయిన్ అయితే వేసినాము. ఇదిగోండి ఆ మూమెంట్ అయితే తెలుస్తుంది, అంత క్లియర్గా లేదు వీడియోలో. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా, ఒకటి కూడా పడలేదు అని కరెక్ట్గా పొజిషన్లో పెడుతుంది మీ జీన్స్ పెట్టి. ఇప్పుడు కాయిన్ వేస్తున్నా, మళ్ళీ ఇంకొక కాయిన్ వేస్తున్నాను. ఈసారైనా పడతారా, అట్లీస్ట్ ఒక క్వార్టర్ అయినా నేను పెట్టిందని వస్తుందా లేదా అని చూస్తున్నా. వేసిన కాయిన్ అయితే వేసిన, జరుగుతున్నాయి. నాకు తెలిసి ఈసారి అనుకుంటా 3 పడ్డాయి, 3 నేను వేసినవైతే నాకు తిరిగి వచ్చేసినాయి. నాకు బాగా అనుకుంటున్నాను నేనైతే. అట్లా వేసింది వచ్చాక మనం మూసుకొని ఉంటామా, మళ్ళీ ట్రై చేయాలా, అత్యాశ మనిషికి అత్యాశ అంటారు కదా, అట్లనే వేసిన. మళ్ళీ ఒక కాయిన్ వేసిన, నూకినాడు కానీ ఒక్క కాయిన్ మళ్ళీ పడలేదు నాకైతే అస్సలు. కాయిన్ పడుతుందా అని అట్లనే చూస్తున్నా. మొదటి కాయిన్ కూడా పీకింది. మళ్ళీ ఇంకోటి వేస్తున్నా, చూస్తున్నా ఏమైనా వచ్చినాయా అని. ఏం రాలేదు. మళ్ళీ వేసిన ఇంకొక కాయిన్. నేను ఉన్న 2 కాయిన్లు కూడా వేస్ట్ చేసుకోవాలి కదా మనం వేసి, అది మన కర్తవ్యం. లేకపోతే ఎట్లా కదా, అట్లనే నేను చేసినావా లాటరీ ఆడుతూ వచ్చిన పని మర్చిపోయినా. పందులేక ఆడుతూనే కూర్చున్నావు, పైసలు ఒడగొట్టుకున్నాను, అలాగే చెప్తున్నాను ఏంది పడతలేదు అని. ఇంకొక కాయిన్ చేతిలో ఉన్నట్టుంది, అది కూడా బొక్క పెట్టుకోవాలి కదా మనము. ఇవేం రాలేదని చూస్తున్నా, ఒక్కటి ఇయ్యాలా వద్దా అని అయితే చూస్తున్నాను. దాన్ని వలగొట్టేసేసి అన్ని పైసలు తీసుకొని ఉట్టుకోవాలి మనం అయితే. ఈరోజు చూస్తున్నా అడ్జస్ట్మెంట్. ఈసారన్నా ఆ మధ్యలో పడితే ఇన్ని పైసలు వస్తాయని చూస్తున్నాను. కానీ అయినా కానీ ఉట్టి పుణ్యానికి పైసలు ఎందుకు వస్తాయి, వాళ్ళు ఏదో పెట్టారు, మనం ఏదో ఆడాలి అన్నట్టే ఉండాలి. కానీ నన్ను చూడు ఇంత సీరియస్గా ఫోకస్డ్గా చూస్తున్నాను, అది పడుతా అని. లాండ్రీ చేయడానికి వచ్చింది అనేది కూడా మర్చిపోయింది మీ జీన్స్. అక్కడ ఆడుకుంటూ కూర్చుంది. ఇంకొకటి కూడా ఉందా మిగిలిన చేతిలో. లాస్ట్ కాయిన్ కూడా సక్సెస్ఫుల్ గా బొక్క పెట్టబోతున్నాను అనమాట. అక్కడ పడింది, బట్ కాయిన్స్ అయితే పడలేదు. దానిలోకి జీన్స్ పాప, మళ్ళీ ట్రై చేసుకుందాం మనము. అందులో ఏం పడలే కదండి, ఇంకా మనం వచ్చిన పనికి వెళ్దాము అని అంటున్నాను. ఇంకా వీడైతే ఇంకా నన్ను ఎక్కడిస్తున్నాను అనమాట, ఏం చేస్తున్నాము ఏంటి అన్నది. వీళ్ళైతే ఇప్పుడు నన్ను ఇమిటేట్ చేస్తారనమాట. ఈ వీడియోలో మొత్తం నేను చూపిస్తున్నాను ఎలా తిరుగుతుంది ఏంటి అని. మళ్ళీ వీళ్ళ వైపు నేను కెమెరాని తిప్పాను. ఇప్పుడు నేను సూట్ కేసు తెచ్చాను, ఇది మడత చేశాను, గెయిన్ తెచ్చాను. నో గెయిన్ నో పెయిన్ అన్నట్టు చూపిస్తున్నాడు నా హెడ్ అయితే నాకు. ఇప్పుడు నేను ట్రాలీ తీసుకొని చిన్న పిల్లలే కొరుక్కుంటూ ముందుకు వస్తున్నాను. అది లోపల అక్కడ మన డ్రైయర్లో వేయడానికి, వాషర్లో వేసేసిన ఆల్రెడీ, ఇప్పుడు డ్రైయర్లో వేద్దామని తీసుకొచ్చిన. అలా గుచ్చుతా. నాకు క్విల్ట్ అంతా అలా పడుతుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా. నాకు మస్తు పెద్దగా ఉంది లోపల. నాకు క్విల్ట్ బట్టిని, నా బట్టలు బట్టిన. ఇప్పుడు నేను ఒక కార్డ్ పెట్టి చూస్తున్నాను. ఇప్పుడు 10 నిమిషాలు పెట్టాలనుకున్నాను అనుకో, 55 cents. 2 minutes అంటే 55 into 2, లైక్ 20 minutes అంటే 55 into 2 అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనకు అక్కడ. సో
సో నేనైతే అయితే 20 minutes పెట్టాను కానీ నావి అంతంత ఏమంటారు థిక్నెస్ ఉన్న బట్టలు లేవు కాబట్టి 20 minutes పెట్టిన. 20 minutes ఇప్పుడు లాటరీ అయితే నెక్స్ట్ ఏం ఆడుకోవాలన్న నా ఫ్రెండ్స్ బుర్ర అయితే గలీలో తినేసినాను నేనైతే. ఎందుకంటే మనకు ఊరికే నోరు ఊరుకోదు కదా, ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటే వాళ్ళ బుర్రలో అయితే తినేసి నేను ఎట్లా చేసినానంటే పాపం ఇంకోసారి దీంట్లో లాంటికి రావద్దురా బాబు అనుకున్నట్టు నా వాళ్ళు అయితే. ఇంకా గోల్ సర్కిల్ తిరుగుతుందని చూపిస్తున్నాను నేను నా ఫ్రెండ్స్ వాళ్ళకి. సర్కిల్లో అలా తిరుగుతుంది పాపం. నేను టంగ్ చేస్తున్నాను వీడియో తీసుకోవాలని అయితే, బికాజ్ ఒక యాంగిల్లో ఉన్నాను. ఆ నురుగని చూడండి, నేను కెమెరా పట్టుకొని వీడియో తీస్తున్నాను అక్కడ. ఆ నురుగని కూడా ఇంకా స్వీట్ క్వీన్ అని ఒక డ్రైయర్ని వీళ్ళు తీసుకున్నారు. నా ఏమంటారు చలిపెట్టలే ఏదో జాకెట్ ఈకెన్ అయితే పట్టుకొని వచ్చినాను. ఇప్పుడు చూడండి ఎన్ని మెషిన్స్ అయితే మనకు న్యూ జెర్సీలో అయితే కనిపిస్తున్నాయి. సో ఎవరెవరికి అయితే ఇంట్లో వాషర్లు డ్రైయర్లు లాంటివి ఏం లేకపోతే ఇక్కడికి వచ్చి వాషింగ్ వేసుకోవచ్చు. డ్రైయర్స్ కూడా ఉంటాయి. అంటే తను బట్టలు తీస్తుంది వెళ్ళగా వాటిలోకి. నా బట్టలు ఆడుకోవడానికి అయితే ఇంకా 20 నిమిషాలు పడుతుంది నాకైతే. సో నేనేమో అందరినీ పోయి వెతుకుతున్నాను ఏం చేయాలి. ఒకవేళ కూర్చోలేకపోతున్నాను. ఇక్కడ మనం తెలుగు వాళ్ళని అయితే చూద్దాము. వాళ్ళు కూడా వాషింగ్కి వచ్చారు, తెలుగు స్టూడెంట్స్ అంటే ఇండియన్స్. ఇక్కడ గోల్ తిరుగుతూనే ఉన్నాయి డ్రైయర్స్. ఇక్కడ గేమ్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇక నా ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు ఇంకా.